మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానమందు ఉన్నటువంటి రాశ్యాధిపతి బుధుడు అలాగే చంద్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కొంత ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి కేవలం 25% మాత్రమే శుభ ఫలితాలను పొందుతూ ఉన్నటువంటి రాశిగా ఈ రాశిని చెప్పవచ్చును. ప్రత్యేకించి జన్మరాశి స్థిత గురుడు గాని అర్ధాష్టమ రవి గాని, ఇక్కడ అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినప్పటికీ కూడా అర్ధాష్టమ రవి యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నది. అలాగే తృతీయ స్థాన స్థిత కేతువు తోటి కలిసి ఉన్నటువంటి శుక్రుడు, అలాగే ఈ రాశి వారికి నవమ రాహువు దశమ శనేశ్వరుడు, ఈ గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగానే కనబడుతున్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం అన్నారు. ఇక్కడ పంచమ కుజుడు ప్రత్యేకించి ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తారు అర్ధాష్టమ రవితోటి కలిసి అంటే, కుటుంబపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని చికాకులు కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించేటువంటి ఎక్కువగా బాధపడేటువంటి అంశాలు కొన్ని ఆలోచనలోకి స్ఫురణలోకి వస్తూ ఉంటాయి. మన గతంలో ఇలా చేశాం కదా, దీనివల్ల భవిష్యత్తులో మనం ఈ విధంగా ఉండవలసి వస్తుందేమో అనేటువంటి భావన కూడా ఈ రాశి వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది. కొంత మానసిక భయం ఉంటుంది. ప్రత్యేకించి సపోర్ట్ దొరకదు. ఏదైనా ఒక పని చేద్దామో లేదా ఏదైనా మనం ఒకటి సాధిద్దామన్నప్పుడు ఎంకరేజ్మెంట్ ఉండదు. ఎప్పుడూ కూడా నిరుత్సాహపరిచేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఎవరిని పట్టించుకోకండి, స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉండండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు మనం వెనక రావాలి, బంధువులు మనం వెనక నిలబడాలి అనేటువంటి ఆలోచనని మీ దగ్గరికి చేర్చకండి. వారెవ్వరూ మీకు ఉపయోగపడేటువంటి పరిస్థితిలో లేరు. కేవలం మీకు మీరు మాత్రమే ఉపయోగపడతారు. ఎంత శ్రమ ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీ కష్టాన్ని పక్క వాళ్ళతో చెప్పుకోకండి. చెప్పుకోవడం వల్ల చులకనవుతూ ఉంటారు తప్పితే ఎవరూ సహాయం చేసేటువంటి వారు ఉండరు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఎక్కువ కాలం నడవదు. మరికొద్ది రోజుల్లో గురుబలం వస్తోంది. అప్పటి వరకు కొంత నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. కోపంలోనూ బాధలోనూ నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాది విషయాలన్నీ కూడా మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. దేనికి లోటు ఉండదు, కానీ ఆశించినటువంటి స్థాయిలో ఫలితం ఉండదు. ఈ విషయాన్ని కూడా ఈ వారం దృష్టిలో పెట్టుకోవాలి. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి.